భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి బాక్సింగ్ డే టెస్టుకు ముందు మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టింది. మరి టీం మేనేజ్మెంటు ముందే లీక్ ఇచ్చిందో ఏమో కానీ 4వ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డిని తప్పిస్తారని, అతని స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకుంటారనేటటువంటి వార్త నేషనల్ మీడియాతో సహా అన్ని ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో ఆ వార్త చక్కర్లు కొట్టింది. నితీష్ రెడ్డి బ్యాటింగ్ పర్వాలేదు కానీ బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడని, వికెట్లు పెద్దగా తీయడం లేదని, సో అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ను తీసుకుంటారని చెప్పేసి ఆ వార్త చక్కర్లు కొట్టింది. అయితే నాతో సహా అందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషకులు అందరూ, సునీల్ గవాస్కర్తో సహా ఇది చాలా తప్పుడు నిర్ణయము. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అసలు ఇండియా బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డే బ్రహ్మాండంగా కన్సిస్టెంట్గా, అంటే ప్రతి మ్యాచ్లో కూడా మినిమం బ్యాటింగ్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డే ఈ సిరీస్లో అత్యధిక స్కోర్ చేసిండు భారత్ తరఫున అని చెప్పేసి, ఒకవేళ ఈ మ్యాచ్లో నితీష్ రెడ్డిని తప్పిస్తే మాత్రము అది ఖచ్చితంగా అతని టాలెంట్ని అణచివేయటమే, అది అన్యాయమే, అది పెద్ద తప్పుడు నిర్ణయంలో ఒకటవుతుందని చెప్పేసి అందరూ కూడా గట్టిగా వాదించడంతో టీం మేనేజ్మెంట్ బహుశా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుండొచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఘంటాపథంగా చెప్పారు నితీష్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. నిలకడగా ఆడుతున్నటువంటి ఆటగాన్ని తప్పించి మరొక ఆటగాన్ని ఎందుకు తీసుకుంటారు? అవసరమైతే గిల్ను తప్పించి వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలి కానీ నితీష్ కుమార్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు అని చెప్పేసి నేను కూడా గతంలో చేసినటువంటి వీడియోలో చెప్పాను. చాలామంది కామెంట్ చేశారు కూడా నాకు సపోర్ట్ చేస్తూ. సో ఇప్పుడు ఆ నితీష్ కుమార్ రెడ్డి ఇండియాకు ఆపద్బాంధవుడయ్యాడు. తన అద్భుత ఆట తీరుతోటి బాక్సింగ్ డే టెస్టులో ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకునేలా చేశాడు. అంతేకాదు ఇండియా గట్టిగా పోరాడేటటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి. వాషింగ్టన్ సుందర్ సహాయంతో ఇండియాకు పోరాడేటటువంటి స్కోర్ను అందించాడు నితీష్ రెడ్డి. తన అజేయ సెంచరీతో షబాష్ తెలుగోడా అని అనిపించాడు. మరి నితీష్ రెడ్డి సెంచరీపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరూ కలిసి పోరాడటంతో ఇండియా 3వ రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఒక దశలో ఇండియా వెంటనే వికెట్లు కోల్పోవడంతో ఇండియాకు ఫాలో ఆన్ గండం తప్పదు అని అనిపించింది. అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరూ తెగువ చూపి ధైర్యంగా సాహసంతో పోరాడటంతో అద్భుతమైనటువంటి సెంచరీ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో వారిద్దరి పుణ్యమా అని ఇండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడటం కాకుండా ఇండియాకు పోరాడేటటువంటి స్కోర్ను అందించారు. సో ఆట ముగిసే సమయానికి నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులతోటి నాట్అవుట్గా ఉండగా సిరాజ్ 2 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. ఇండియా ఇంకా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాతో పోలిస్తే 116 పరుగులు వెనుకబడి ఉంది. 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి 3వ రోజు ఉదయం తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇండియా కాసేపటికే రిషబ్ పంత్ వికెట్ను కోల్పోయింది. 6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి ఇన్నింగ్స్ను కొనసాగించిన రిషబ్ పంత్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. తనదైనటువంటి ట్రేడ్ మార్క్ షాట్లతోటి వేగంగా ఆడాడు. అయితే అదే అత్యుత్సాహంతో తనదైన స్టైల్లో వంగి కిందబడి మరి కొట్టినటువంటి షాట్కు గాల్లో లేవడంతో థర్డ్ మ్యాన్లో ఉన్నటువంటి నాథన్ లయన్ క్యాచ్ పెట్టాడు. సో ఆ విధంగా రిషబ్ పంత్ 37 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 28 పరుగులు మాత్రమే చేశాడు. వేగంగా చేశాడు, కాకపోతే ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. సో అప్పుడు వచ్చాడు మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి. 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజాను, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ను, టైలెండర్లను అడ్డం పెట్టుకొని అద్భుతంగా ఆడాడు. మరోవైపు రవీంద్ర జడేజా ఆచితూచి ఆడేటటువంటి ప్రయత్నం చేస్తే నితీష్ కుమార్ రెడ్డి మాత్రము తనదైన స్టైల్లో వేగంగానే ఆడాడు. అయితే క్రీజ్లో నిలదొక్కుని నెమ్మదిగా ఆడినటువంటి రవీంద్ర జడేజా ఆ కాసేపటికే అవుట్ అయ్యాడు. 51 బాల్స్ ఎదుర్కొన్నటువంటి రవీంద్ర జడేజా 3 ఫోర్లతోటి 17 పరుగులు చేసి నాథన్ లయన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం జరిగింది. సో అప్పుడు వచ్చాడు వాషింగ్టన్ సుందర్. ఇక వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరూ మొదట్లో ఆచితూచి ఆడారు. సో అప్పటికే ఇండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా చాలా పరుగులు చేయవలసి ఉంది. అయితే వీరిద్దరు కూడా మొదట్లో కొంచెం ఆచితూచి ఆడి నెమ్మదిగా ఆడుతూ క్రమంగా స్కోరు వేగాన్ని పెంచారు. వీరిద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో లంచ్కు ముందు ఇండియా మరో వికెట్ కోల్పోకుండా 7 వికెట్ల నష్టానికి 244 పరుగులతోటి లంచ్ బ్రేక్కు వెళ్ళింది. ఇక రెండవ సెషన్ ఆరంభంలోనే నితీష్ కుమార్ రెడ్డి 81 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీని పుష్ప ట్రేడ్ మార్క్ స్టైల్లో తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్ తోటి తన గడ్డాన్ని గీసుకుంటూ తగ్గేదేలే అంటూ అద్భుతంగా తన హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు. వాస్తవానికి ఈ సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డికి ఇది ఫస్ట్ హాఫ్ సెంచరీ. ఎందుకంటే అంతకుముందు మ్యాచ్లలో 40 కొట్టాడు, 44, 42, 44 ఇలా కొట్టాడు కానీ హాఫ్ సెంచరీ అయితే చేయలేదు. సో టెస్టులలో కూడా ఇది నితీష్కు తొలి హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో ఆ తర్వాత వర్షం రావడంతో ఆటకు కొంత అంతరాయం కలిగింది. తిరిగి ఆట ప్రారంభం అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అదే దూకుడును కనబరిచాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ తోటి నితీష్ కుమార్కి అండగా నిలిచాడు. దాంతో ఇండియా 7 వికెట్ల నష్టానికి 326 పరుగులతోటి టీ బ్రేక్ వెళ్ళింది. సో రెండవ సెషన్లో ఇండియా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు.
ఇక మూడో సెషన్లో ఈ జోడీ సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ 146 బంతుల్లో ఒకే ఒక 4 సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. నిజానికి నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టెస్టులో అసలు సిసలైనటువంటి టెస్ట్ క్రికెట్లో మరి బ్యాటింగ్ చేసినట్టుగా చేశాడు. 146 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. అందులో ఒకే ఒక 4 మాత్రమే ఉంది మరి వాషింగ్టన్ సుందర్ సాధించినటువంటి హాఫ్ సెంచరీలో. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి చేరువయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 96 పరుగుల వద్ద ఉండగా నాథన్ లయన్ వేసినటువంటి అనూహ్య బౌన్స్కు సుందరు స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 8వ వికెట్కు నమోదైనటువంటి 117 పరుగుల భాగస్వామ్యానికి తెరబడింది. ఒక రకంగా వీరిద్దరు కలిసి ఇండియాకు ఫాలో ఆన్ గండాన్ని గట్టెక్కించారు. ఇక మరొక 4 పరుగులు చేస్తే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేస్తాడు. కానీ సుందర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సుందర్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి క్రీజులోకి వచ్చిన బుమ్రా వస్తూ రావటానే 99 పరుగులు సింగిల్ తీసి 99 పరుగులు చేసిండు. ఈ పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో బుమ్రా డక్అవుట్ అయిండు. సో ఇంకొక వికెటే ఉంది. నితీష్ కుమార్ రెడ్డి ఏమో 99 పరుగుల మీద ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేస్తాడా లేదా అని సర్వత్రా ఉత్కంఠంగా ఎదురుచూశారు. క్రీజులోకి వచ్చినటువంటి సిరాజు 3 బంతులు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఓవర్ మధ్యలో బుమ్రా అవుట్ కావడంతో మిగిలిన 3 బంతుల్ని సిరాజ్ ఎదుర్కోవాలి. అందరూ కూడా ఊపిరి బిగబడి చూశారు. ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ అయితే సిరాజ్ ఆ 3 బంతులను ఎదుర్కోవాలి, అవుట్ కావద్దు అని చెప్పేసి ఒక రకంగా ప్రార్థనలు చేశారని చెప్పాలి. సో సిరాజ్ కూడా అద్భుతంగా ఆడి మరి ఆ 3 బంతులను కూడా ఎదుర్కొన్నాడు. నాట్అవుట్గా నిలిచాడు. ఆ తర్వాత ఓవర్లో మరి నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైకింగ్ రావడం జరిగింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో 2 బంతులను డిఫెన్స్ చేసినటువంటి నితీష్ కుమార్ రెడ్డి 3వ బంతిని బౌండరీకి తలరించి 171 బంతుల్లో తన తొలి శతకం, టెస్టులలో తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నితీష్ శతకాన్ని చూసి అతని తండ్రి ముత్యాల రెడ్డితో సహా అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాతో పోలిస్తే. సో నితీష్ రెడ్డి ఈరోజు చూపించినటువంటి తెగువ, సాహసము, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఇండియాను కష్టాల నుంచి ఒక రకంగా గట్టెక్కించాడు. అయితే పూర్తిగా కష్టాలైతే ఇంకా తీరిపోలేదు. ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టెస్టును కనీసం డ్రా చేసుకోవాలన్నా సెకండ్ ఇన్నింగ్స్లో అయినా భారత బ్యాటర్లు, ప్రధాన బ్యాటర్లు మనం చెప్పుకుంటాం కదా, టాప్ ఆర్డర్ బ్యాటర్లు 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నితీష్ రెడ్డి సెంచరీతోటి నాట్అవుట్గా నిలిచాడు. కానీ మరి రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, మిగతా రిషబ్ పంత్ కానీ వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యమైనటువంటి షాట్లతోటి ఒక రకంగా కోహ్లీ కొద్దిగా పర్వాలేదు అనిపించాడు. కానీ మరి తన వీక్నెస్ మరోసారి బయట పెట్టుకొని ఆఫ్ స్టంప్కి బయట వెళ్ళేటువంటి బంతిని వెంటాడి అవుట్ కావడం జరిగింది. వీళ్ళు కనీసము 2వ ఇన్నింగ్స్లో బాధ్యతాయుతంగా ఆడినా మనము ఈ టెస్ట్ను డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరిగా రేపు నితీష్ కుమార్ రెడ్డి తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తాడు. అయితే ఒకే ఒక వికెట్ చేతిలో మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో సిరాజ్కు వీలైనంత వరకు స్ట్రైకింగ్ ఇవ్వకుండా నితీష్ రెడ్డి ధాటిగా బ్యాటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో ఆ తర్వాత ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసేది ఉంది. ఆస్ట్రేలియా కూడా 2వ ఇన్నింగ్స్లో వేగంగా బ్యాటింగ్ చేసి ఇండియాను త్వరగా తన 2వ ఇన్నింగ్స్ను ఆడేలాగా వాళ్ళు డిక్లేర్ ఇస్తారని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఆ తర్వాత అయినా 2వ ఇన్నింగ్స్లో ఇండియా మరి నిలబడి ఈ మ్యాచ్ను విజయం కాస్త కష్టమే, కనీసం డ్రా చేసుకుంటే మాత్రము అది విజయంతో సమానంగా చెప్పుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సో స్కోర్ బోర్డు చూసినట్లయితే నిన్న రిషబ్ పంత్ ఆ తర్వాత రవీంద్ర జడేజా వీరిద్దరు నాట్అవుట్గా ఉన్నారు కదా. ఓవర్ నైట్ బ్యాటర్గా ఈరోజు ఉదయం 3వ రోజు ఉదయం బరిలోకి దిగారు. రిషబ్ పంత్ 37 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 28 పరుగులు చేసి బౌలాండ్ బౌలింగ్లో నాథన్ లయన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రవీంద్ర జడేజా 51 బంతులు ఎదుర్కొని పర్వాలేదు, ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. కానీ పెద్దగా పరుగులు అయితే చేయలేదు. సో 51 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 17 పరుగులు చేసి నాథన్ లయన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి 176 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 1 సిక్సర్ తోటి 105 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ సైతము అద్భుతంగా ఆడారు. ఒక సంగతి చెప్పాలంటే నాకైతే వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూసిన తర్వాత కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో లక్ష్మణ్ ద్రావిడ్ ఆడేటువంటి ఇన్నింగ్సే గుర్తొచ్చింది. వాషింగ్టన్ సుందర్ సైతము అసలు సిసలైనటువంటి టెస్ట్ బ్యాటింగ్ చేశాడు. 162 బంతులు ఎదుర్కొని కేవలం ఒకటే బౌండరీ 4 కొట్టి 50 పరుగులు చేసి చివరికి నాథన్ లయన్ బౌలింగ్లో స్టీవెన్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బుమ్రా 3 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా కమిన్స్ బౌలింగ్లో కవాజాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. సిరాజ్ 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ వీళ్ళిద్దరూ చెరో 3 వికెట్లు తీస్తే నాథన్ లయన్ 2 వికెట్లు తీయడం జరిగింది. మిగతా వాళ్ళు అంటే మిచెల్ స్టార్క్ కానీ ఆ తర్వాత మిచెల్ మార్ష్ కానీ వికెట్లు ఏమి తీయలేదు. పార్ట్ టైం స్పిన్నర్ ట్రావిస్ హెడ్ కూడా 3 ఓవర్లు వేసినప్పటికీ వికెట్లు ఏమి తీయలేదు. ఇక రేపు 4వ రోజు మరి నితీష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత సిరాజ్ కొద్దిసేపు ఇండియా బ్యాటింగ్ను కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే సిరాజ్కి స్ట్రైకింగ్ ఇవ్వకుండా
మరి నితీష్ రెడ్డే ఎక్కువ ఆడేటువంటి ప్రయత్నం చేస్తాడు. సిరాజు ఎంతసేపు నిలదొక్కుంటాడు క్రీజ్లో అనేది రేపు ఇండియా మొదటి ఇన్నింగ్స్ కొనసాగింపుపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మరి ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన తర్వాత వీళ్ళంత తొందరగా మన బౌలర్లు ఆస్ట్రేలియాను ఆల్అవుట్ చేస్తే మరి మనము విజయం మీద కూడా కాస్తో కూస్తో ఆశలు పెట్టుకోవచ్చు. సరే, విజయం సంగతి పక్కన పెడితే కనీసం డ్రా చేసుకోవాలన్నా సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా టాప్ ఆర్డర్ రాణించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.